హాయ్, దిస్ ఈజ్ మనోహర్. వెల్కమ్ టు మనో డైరీస్. తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ విన్న తర్వాత మనకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. బీజేపీ ఆశలు ఆశయాల్ని తన భుజాన వేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తోంది. ఎన్డీఏ కూటమి గెలుపొందిన తర్వాత మొదటి సమావేశంలోనే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని అభినందిస్తూ ఇలా మాట్లాడారు. మోదీజీ, యు ట్రూలీ ఇన్స్పైర్డ్ ద నేషన్. We really take pride under your leadership, to work under your leadership, sir. We really take pride. And you have inspired everyone, sir. You have inspired everyone. The way you have triggered us to serve the nation, the kind of patriotism you have instilled in us by your actions, by your words, by your deeds. For looking at Andhra Pradesh, under your guidance, under your support, we are able to sweep the polls. We got 91% victory there. We got completely in legislature. We have got 91% success. It's all because of your guidance. It's all because of your leadership, sir. I'm grateful to you. We're all grateful to you. మోడీ గారు తనకి ఇన్స్పిరేషన్ అంటూ, దేశానికే ఇన్స్పిరేషన్ అంటూ, ఆయన ఆలోచనలు కానీ ఆయన గైడెన్స్ ద్వారానే ఎన్డీఏ కూటమి గెలుపొందినట్టు ఆంధ్రప్రదేశ్లో చెప్పుకొచ్చారు. సో ఫ్యూచర్లో కూడా మోడీ గారి ఆలోచన లేదంటే మోడీ గారి స్ట్రాటజీ మీద ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లేలాగా కూడా మనకి అనిపిస్తోంది. బీజేపీ స్ట్రాటజీ ఏంటి? 80% పైగా ఉన్న హిందువుల సెంటిమెంట్స్కి అనుకూలంగా మాట్లాడుతూ, మైనారిటీస్ అయినా ముస్లిమ్స్ లేదా క్రిస్టియన్స్, సో వీరికి వ్యతిరేకంగానో లేకుంటే వీరి పట్ల చిన్న ద్వేషభావాన్ని హిందువుల మనస్సుల్లో రేకెత్తిస్తూ వారి సపోర్ట్ని గైకొని పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్లడం వారి స్ట్రాటజీ. ఇది మనం గత 10-12 ఏళ్ళుగా మనం చూస్తున్నాం భారతదేశంలో. అసలు మైనారిటీస్ మీద ద్వేషాలు పెంచుకుంటూ, లేదంటే వారి మైనారిటీస్కి అగెనిస్ట్గా ఏదో ఒక చట్టాలు తీసుకురావడమో, లేదంటే ఏదో ఒక ఇంప్లిమెంటేషన్స్తో వారు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు పార్టీని. అది వర్కౌట్ కూడా అవుతోంది భారతదేశంలో. సో ఇదే స్ట్రాటజీని పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తున్నారు. అసలు మత ప్రాతిపదికన ఏ రోజు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు నడవలేదు. కొత్తగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీని ఇన్స్పిరేషన్ చేసుకొని, మోడీ గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని మత రాజకీయాలని స్టార్ట్ చేశాడు. సో ఇంతకాలం ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు మతం గురించి కానీ, అసలు నేను మతాలకు అతీతంగా పార్టీని నడుపుతున్నాను, కులాలకు అతీతంగా పనిచేస్తున్నాను అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారే ఈరోజు మత ప్రాతిపదికన రాజకీయాలు నడుపుతున్నాడు. ఈరోజు కొత్తగా సనాతన రాజకీయాలు మొదలుపెట్టాడు. అంటే బీజేపీని అనుసరిస్తూ నడుపుతున్నదే అనేది మనకు అర్థమవుతుంది స్పష్టంగా. ఈ స్పీచ్లో చాలా విషయాలు చెప్పడం వల్ల మనం అన్నీ ఒకసారి చూడకుండా మనం మాట్లాడలేం. కాబట్టి వీడియో చూసుకుంటూ కొన్ని విషయాలు కవర్ చేద్దాం. స్థాయి పెరిగిపోయి ఏ 7 కొండల వాడైతే, ఏ కలియుగ దైవం ఆయనకి కూడా అపచారం జరిగితే మెత్తగా ఎందుకు ఊరుకుంటాం? మాట్లాడకుండా ఎందుకుంటాం? ప్రతి ఎలక్షన్ ప్రతిదీ రాజకీయ కోణంలోనే చూస్తామా? అన్ని రాజకీయాలేనా? అన్ని ఓట్ల కోసమేనా? పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ రాజకీయమేనా, ప్రతిదీ రాజకీయ కోణంలోనే చూడాలా అంటూ తనే రాజకీయం చేస్తున్నట్టు మనకి స్పష్టంగా తెలుస్తోంది. అది ఎలాగో కూడా నేను గత వీడియోలో చెప్పాను, ఇప్పుడు కూడా ఈ వీడియోలో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది కంప్లీట్గా రాజకీయం కాకపోతే ఇంకేంటి, మరేంటి అనేది మనం కొంచెం ఆలోచిస్తే అర్థమవుతుంది. లడ్డు కల్తీ జరిగింది అనేది ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్తోంది. లడ్డు కల్తీ జరిగినట్టు ఆధారం లేదు. ఒక రిపోర్ట్ ఆధారంగా ఆ రిపోర్ట్ కూడా ఒక సస్పెక్ట్గా పరిగణించవచ్చు, అంతేగాని నిజంగా నిర్ధారణ చేయట్లేదు. సో దాన్ని బేస్ చేసుకొని మీరు కల్తీ జరిగిందని ఎలా మీరు డిక్లరేషన్ ఇస్తున్నారు, ఎలా మీరు నిర్ధారించి అలిగేషన్స్ చేస్తున్నారు అనేది సుప్రీంకోర్టు కూడా మాట్లాడింది. సో ఆ విషయం మీకు కూడా తెలుసు. ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ధృవీకరించట్లేదు, కల్తీ జరిగిందని ధృవీకరించట్లేదని మీకు తెలుసు. కానీ దాన్ని మీకు తెలిసినప్పటికీ దాన్ని ఎందుకు పదే దాడి జరిగింది, కల్తీ జరిగింది అని అంటూ మీరు మాట్లాడుతున్నారు? ఇది రాజకీయం కాకపోతే మరేంటి?
అదొక దాన్ని ఆధారంగా చేసుకొని మీరు ప్రతిపక్షాలని కానీ మీకు అనుకూలంగా లేని వాళ్ళని కానీ పదే పదే మీరు దూషిస్తున్నారు. దీన్ని రాజకీయం అనరా? మరి ఇంకేంటి? ముందుకెళ్దాం. గౌరవం ఇచ్చే సనాతన ధర్మానికి ప్రతిరోజు కొన్ని దశాబ్దాలుగా అవమానం చేస్తూనే ఉన్నారు, భరిస్తూనే ఉన్నాం. కొన్ని దశాబ్దాలుగా సనాతన ధర్మం మీద దాడి చేస్తున్నారు. దశాబ్దాలుగా అంటే ఎన్ని దశాబ్దాల కిందటి నుంచి? దశాబ్దాలుగా సనాతనాన్ని దాడి చేస్తుంటే మీరు ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు? సరే, ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు? మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా నేను పార్టీని నడుపుతాను అని ఆ రోజు ఎందుకు చెప్పారు? మరి ఆ రోజే చెప్పాల్సింది కదా. సనాతన ధర్మం మీద నేను సనాతన ధర్మాన్ని పరిరక్షించడానికే నేను పార్టీ పెట్టాను, సనాతన ధర్మాన్ని కోసమే నేను పార్టీ నడుపుతున్నాను అని ముందే మీరు మీ మేనిఫెస్టోలో కూడా అదే చెప్పాల్సింది. ఆ రోజు ఎందుకు చెప్పలేదు? మరి ఆ రోజు కమ్యూనిజం జెండా ఎందుకు పట్టుకున్నారు? కమ్యూనిస్ట్ భావజాలాన్ని ఎందుకు మోసారు? చెగువేరా నాకు ఆదర్శం అని ఎందుకు చెప్పారు? కల్తీ ప్రసాదాలు పెట్టారు. ఇదే తిరుపతిలో గతంలో జరిగిన వారాహి సభలో మీకు తెలియజేశాను. ఎవరు చెప్పారు లడ్డూలో కల్తీ జరిగిందని? ప్రూఫ్ ఉందా? రిపోర్ట్ మీకు వచ్చిన రిపోర్ట్ ఆధారంగా మీరు ఖచ్చితంగా జరిగిందని ఏమన్నా ఖచ్చితంగా చెప్పగలరా? నిరూపించగలరా? సుప్రీంకోర్టే చెప్తా ఉంది అది ఖచ్చితంగా జరిగిందని కాదు, అదొక జస్ట్ దాన్ని అదొక సస్పెక్ట్ లాగా తీసుకోవాలి అని సుప్రీంకోర్టు చెప్తా ఉంది. మీరు ఎందుకు దాన్ని పదే పదే లడ్డూలో కల్తీ జరిగిందని ఎందుకు చెప్తున్నారు? నేను ఈ స్పీచ్ కొంత ఇంగ్లీష్లో కూడా మాట్లాడాల్సి వస్తుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అర్థం అవ్వాలంటే కొంత ఇంగ్లీష్లో తప్పదు, అక్కడక్కడ కొంచెం సహకరించండి. ఇంగ్లీష్లో హిందీలో ఎందుకు మాట్లాడుతున్నారు? నేషనల్ మీడియా కవరేజ్ కావాలి. ఎందుకంటే ఇది మీరు నేషనల్ పాలిటిక్స్ చేయాలని అనుకుంటున్నారు కాబట్టి, బీజేపీ దృష్టిలో పడాలి, సో ఒక నేషనల్ లీడర్గా ఎదగాలనే ఆలోచనలు మీలో కనిపిస్తున్నాయి క్లియర్గా. అందుకనే మీరు ఈ మధ్యకాలంలో తరచూ మీడియాతో ఇంగ్లీష్లో మాట్లాడడం కానీ హిందీలో మాట్లాడడం కానీ మనం గమనిస్తున్నాం. అందులో భాగంగానే ఈ సనాతన పరిరక్షణ అనే దాన్ని మీరు మోస్తూ సో రాహుల్ గాంధీ గారిని కానీ లేకుంటే ఉదయనిధి స్టాలిన్ని కావచ్చు, లేదంటే ఇంకొకరిని కావచ్చు, కార్తీని కావచ్చు, ఇలా అందరినీ దేశవ్యాప్తంగా అందరినీ అడ్రస్ చేస్తూ అందరినీ పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో అన్ని చోట్ల మీడియా కవరేజ్ మీకు దొరుకుతుంది. సో అప్పుడు మీకు నేషనల్ లెవెల్లో లీడర్గా ఎదగడానికి మీకు ఒక అవకాశం వస్తుంది అనేది మనకు అర్థమవుతుంది, క్లియర్గా తెలుస్తూ ఉంది. సో అందులో భాగంగానే మీరు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, హిందీలో మాట్లాడుతున్నారు అని మేము అర్థం చేసుకోవచ్చు. నేను వచ్చింది మీ చేతి ఇక్కడ జేజేలు కొట్టించుకోవడానికి రాలా, గొడవ పెట్టుకోవడానికి వచ్చాను. ఎవరైతే సనాతన ధర్మ విరోధులో, ఎవరైతే సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామని అన్నారో వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఈ రోజున. గొడవ అంటే ఏ రకమైన గొడవ అది క్లారిఫై చేయాలి కదా. ఇవే విద్వేషపూరిత ప్రసంగాలు అంటే వీటిని అంటారు. గొడవ అంటే ఏ రకమైన గొడవ? మీరు కాలర్లు పట్టుకుంటారా? కాలర్ పట్టుకొని గొడవ పెడతారా? మల్ల యుద్ధం చేస్తారా? కత్తి యుద్ధం చేస్తారా? ఏ గొడవ? చట్టపరమైన గొడవనా? ఏ గొడవ చేయాలని మీరు అనుకున్నారు? సనాతన ధర్మ విరోధులతో గొడవ పెట్టుకోవడానికి వచ్చానంటున్నారు. ఏ గొడవ అనేది ఒక స్పష్టత ఉండాలి. ఎందుకు అంటే మీరు గొడవ పెట్టుకోవడానికి వచ్చాను అంటే మీ ఫ్యాన్స్ కూడా గొడవే పడతారు. సో అన్య మతస్థులతో కావచ్చు, లేదంటే ఇంకొకరితో కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు కొట్లాడుకుంటూ ఉంటారు. సో మీకు కావాల్సింది అదేనా? ఏ విషయం అంటే మీరు ఏ ఉద్దేశంతో గొడవ అంటే జుట్లు పట్టుకుంటారా? కాలర్లు పట్టుకుంటారా? మెడబట్లు పట్టుకుంటారా? మల్ల యుద్ధాలు చేస్తారా? గొడవ పెట్టుకోవడానికి వచ్చారా అంటే అదొక క్లారిఫికేషన్ కావాలి సార్. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఆడియన్స్
ప్రజలు వేరేగా ఉంటారు. ఇప్పుడు చూడండి అక్కడ ఎలా ఉన్నారు, అంతా యూత్ ఉన్నారు, వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు మీరు ఏం మాట్లాడుతున్నారు. వాళ్ళంతా ఓజీ ఓజీ అని అరుస్తూ ఉన్నారు. మీరు ఏదో మాట్లాడుతుంటే సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే వాళ్ళు ఓజీ ఓజీ అని అరుస్తూ ఉన్నారు. ఆ లెవెల్ ఐక్యూ ఉన్న ప్రజలతో మీరు ఇలాంటి ఉద్వేగభరితమైన ప్రసంగాలు చేస్తే వాళ్ళకి సగం అర్థమైతే సగం అర్థం కాదు. గొడవ పడండి అంటే ఏ గొడవ పడతారు వాళ్ళు పోయి. సో సార్, క్లారిటీ ఉండాలండి, ఏదైనా క్లారిటీ ఉండాలి. ఉద్వేగభరితమైన ప్రసంగాలు చేయడం కాదు, అది ఒక ఖచ్చితమైన క్లారిఫికేషన్ ఇవ్వాలి మీరే ప్రజలకి, మీ ఫ్యాన్స్కి. లేదంటే రాంగ్ మెసేజ్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. శ్రీ వెంకటేశ్వరుడు బాలాజీ పెరుమాళ్ అనే భక్తి శ్రద్ధలతోటి కొలుచుకునే తిరుమలలో వెలిసిన 7 కొండల వారికి ప్రసాదంలో అపచారం జరిగింది. అపచారం ఎక్కడ జరిగింది? ప్రూఫ్ ఉందా మీ దగ్గర? ఖచ్చితమైన ప్రూఫ్ ఉందా? మీరు ఏ శాంపుల్ ఏ ల్యాబ్కు పంపించారు, ఆ శాంపుల్ ఏ టైంలో తయారు చేయబడింది, లేకుంటే అంతకుముందు లడ్డూల్ని కూడా రకరకాల శాంపుల్ని పంపించారా? ఆ ప్రూఫ్లు గ్యాదర్ చేశారా? ఏ టీం ఎంక్వైరీ చేసింది, ఏ టీం నిర్ధారించింది? ప్రూఫ్లు ఎక్కడున్నాయండి? ప్రూఫ్ లేదు. ప్రూఫ్ లేకుండా మీరు మాట్లాడకండి. అదే కదా సుప్రీంకోర్టు చెప్తా ఉంది. మళ్ళీ అపచారం జరిగింది అని ఎలా మీరు నొక్కి ఒక్కాడిస్తున్నారు? అంత స్ట్రాంగ్గా ఎలా చెప్తున్నారు మీరు? అంటే ఇది రాజకీయం కాదా? ఇది రాజకీయంగా మీరు మాట్లాడడం లేదా? సుప్రీంకోర్టు ఒకవైపు మీరు దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకురాకండి, మీ దగ్గర సరైన ఆధారాలు లేకుండా మీరు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా అలిగేషన్స్ చేస్తున్నారు, ఎలా నిర్ధారణ చేస్తున్నారు కల్తీ జరిగింది అని ఒకవైపు సుప్రీంకోర్టు స్ట్రాంగ్గా చెప్తుంటే, మీరు మళ్ళీ అదే తిరుపతి సభలో మాట్లాడుతూ కల్తీ జరిగింది అని ఎలా మీరు ఖచ్చితంగా చెప్తున్నారు? దానికి ఒక ప్రూఫ్, ఆధారం ఉండాలి కదా. ప్రాయశ్చిత దీక్ష చేపట్టితే దానిని రాజకీయం చేయొద్దంటారు, అపహాస్యం చేస్తారు, అవహేళన చేస్తారు. నా సనాతన ధర్మాన్ని పాటించడం కూడా వీళ్ళందరికీ పాపంలాగా మాట్లాడతారు. ఎవరన్నారు మీరు సనాతన ధర్మాన్ని పాటిస్తే పాపమని? ఎవరైనా అన్నారా? ఎవరనలేదు కదా. ఎందుకు మీరు అలా మాట్లాడతారు? When I practice my Sanatana Hindu Dharma, the so-called pseudo-intellectuals try to put me down, try to put us down, try to mock at us, try to ridicule us. This is what an average Sanatani Hindu has to go through in the land of Bharat. భారతదేశంలో కొన్ని కోట్ల మంది సనాతన ధర్మాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు, కొన్ని కోట్ల మంది ఆచార వ్యవహారాల్ని పాటిస్తున్నారు, సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నారు. ఎవరిని పుల్ డౌన్ చేశారు? ఎవరు చేశారు? ఒక్కరినన్నా చెయ్యొద్దు అని చెప్పారా? ఎవరైనా చేస్తుంటే పాపం అని చెప్పారా? సనాతన ధర్మాన్ని ఎవరైనా పాటిస్తుంటే, ఎవరైనా ఆచరిస్తుంటే పాపం అని చెప్పారా? అడ్డుకున్నారా? ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన హోమాలు యజ్ఞాలు చేశారు. ఏ రోజన్నా ఆయన చేసేది పాపం అని, లేదంటే ఆయన కిందికి లాగాలని, చేయకూడదని ఆపించారా? ఎంతమంది రాజకీయ నాయకులు సనాతన ధర్మాన్ని, మీరు ఒక్కరే కాదు కదా, ఆల్మోస్ట్ అందరూ 95% మంది హిందువులే రాజకీయ నాయకులు అందరూ. వాళ్ళలో ఆల్మోస్ట్ 50% చాలా భక్తి శ్రద్ధలతో ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ పుల్ డౌన్ చేస్తున్నారా? ఎవరినైనా కించపరిచారా? ఎవరినైనా పాపం అని చెప్పి ఇబ్బంది పెట్టారా? ఎవరినైనా అడ్డుకున్నారా? ధర్మాన్ని ప్రాక్టీస్ చేయకోకుండా మిమ్మల్ని ఒక్కటే ఎందుకు అడ్డుకుంటారు? మిమ్మల్ని ఒక్కటే ఆ ధర్మాన్ని ప్రాక్టీస్ చేయకోకుండా ఎందుకు అడ్డుకుంటారు? ఎవరైనా ఎందుకు అడ్డుకుంటారు? So called pseudo secularists, then let me tell you, I will make my stand clear to you today. I am an unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu.
మీరు హిందూ కాదని ఎవరన్నారు? మీరు హిందువు కాదని ఎవరన్నా అన్నారా? హిందువే కదా, మీ ఫాదర్ హిందూ, మీ మదర్ హిందూ, మీ ఇంట్లో వాళ్ళందరూ హిందువు. ఈరోజు కొత్తగా బల్ల గుద్ది మైకులు గుద్ది పగిలిపోయేది అట్లా అరచాల్సిన అవసరం ఏముంది? ఎవరైనా కాదంటే మీరు అంతగా అరచాలి అంటే ఎందుకు ఇదంతా? మీరు అంత గట్టిగా అరచడం వల్ల ఏమొస్తుంది? ఆవేశం తప్పితే, ఆయాసం తప్పితే. మీరు హిందువే కదా, అందరూ హిందువులే. దాదాపు ఇండియాలో 80% పై హిందువులే ఉన్నారు. మీరు నేను హిందూ అని అంత గట్టిగా బల్ల గుద్ది చెప్పాల్సిన అవసరం ఏముంది అనేది నాకు అర్థం కాదు. కొన్ని విషయాలు మీద అంత ఆవేశంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది? అంత ఆవేశంగా నేను సనాతన హిందూ ఏంటండి అది? హిందూనే మీరు, ఖచ్చితంగా హిందూ, 100% హిందూనే. ఎవరు కాదన్నారు? ఎవరైనా కాదన్నారా? ఎవరైనా ముందుకు వచ్చి లేదు మీరు క్రిస్టియన్, మీరు హిందూ కాదు క్రిస్టియన్ అని అన్నారా? మీరు హిందూ కాదు ముస్లిం అని చెప్పారా? ఎవరు చెప్పారు? మీరు హిందువే. అది మామూలుగా అందరూ మామూలుగా చెప్పొచ్చు నేను హిందూ, ఆమె హిందూ అని. బల్లలు గుద్ది మైకులు గుద్ది స్టాండ్లు గుద్ది. శ్రీరామచంద్రుణ్ణి మనందరం కొలిచే శ్రీరామచంద్రుణ్ణి కొన్ని దశాబ్దాల క్రితం పాదరక్షలతో కొడుతూ, చెప్పులతో కొడుతూ, ఊరేగింపుతో తీసుకెళ్లారు. దశాబ్దాల క్రితం అంటే ఎన్ని దశాబ్దాల క్రితం? 3 దశాబ్దాల, 4 దశాబ్దాల, 5 దశాబ్దాల, 6 దశాబ్దాల, ఎన్ని పదుల సంవత్సరాల క్రితం ఎప్పుడో ఎక్కడో జరిగిందంట. అది ఎక్కడ నేను వెతికాను, ఎక్కడ ఇన్ఫర్మేషన్ రాలేదు నాకు. మేబీ మీకు మీ దగ్గర ఉందేమో, అది చెప్పాలి కదా. పలానా ఊర్లో పలానా టైంలో పలానా ఇయర్లో ఇలా చేశారని చెప్పాలి కదా. అది ఎందుకు అంటే ఇప్పుడు అది ఎక్కడో ఎప్పుడో జరిగింది, మీ దృష్టికి వచ్చిండొచ్చు, కానీ మీరు ఎక్కడ చదివి ఉండొచ్చు. లేదంటే అది తీసుకొచ్చి ఈరోజు మీరు అక్కడ మాట్లాడే ఉద్దేశం ఏంటి అంటే రెచ్చగొట్టడానిక? శ్రీరాముణ్ణి చెప్పులతో కొట్టి ఊరేగించారు అని చెప్పడం వల్ల ఏమొస్తుంది మీకు ఆనందం? జనాల్లో మీరు ఏ మెసేజ్ పంపిస్తున్నారు? పబ్లిక్లోకి ఏ మెసేజ్ పంపించి మీరు దాని రిజల్ట్ మీరు ఏమి ఆశిస్తున్నారు? ఎప్పుడో దశాబ్దాల కిందట ఏదో జరిగింది అంటే అప్పుడు ఎవరున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా పాలనలో? లేకుంటే కాంగ్రెస్ ఉందా? ఎవరున్నారు? ఏ టైంలో జరిగింది? ఎవరి పాలనలో జరిగింది అనేది చెప్పాలి కదా. మీరు చెప్పుకోకుండా ఏ ఊరిలో జరిగిందో చెప్పాలి కదా, ఎవరు చేశారో కూడా చెప్పాలి కదా. అది చెప్తే కదా ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. అది ఊరిని అలా రాముడిని చెప్పులతో కొడుతూ ఊరేగించారంటే ఆ మెసేజ్ పబ్లిక్లోకి ఎలా వెళ్తుంది? ఏ రకంగా వెళ్తుంది? దాని రిజల్ట్స్ ఏ రకంగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆలోచించాలి. కల్తీ నెయ్యితోటి, జంతువు కొవ్వుతోటి కలిపిన ప్రసాదాలు 7 కొండల వాడికి నైవేద్యంగా పెడతారు. అదే ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ నుంచి 1,00,000 లడ్డులు చేసి ఆ కల్తీ నెయ్యితోటి అయోధ్య రాముడికి పంపిస్తారు. ప్రూఫ్ ఉందా? 1,00,000 లడ్డూలు తిరుమల నుంచి అయోధ్య రామ మందిరానికి వెళ్ళినట్టు, ఆ ప్రసాదాల్లో జంతు కొవ్వులతో తయారు చేసిన ప్రసాదాలని రామ మందిరానికి అయోధ్యకి పంపించినట్టు మీ దగ్గర ప్రూఫ్ ఏమన్నా ఉందా? అందులో కల్తీ జరిగిందని, జంతు కొవ్వు మిక్స్ అయ్యిందని మీరు ఎందుకంత ఖచ్చితంగా ఏదో మీరు దగ్గరుండి చూసి టెస్ట్ చేసి నిర్ధారించినట్టు చెప్తున్నారు? అలా చెప్పడం వల్ల ఏ మెసేజ్ వెళ్తుంది జనాల్లోకి? రామ మందిరంకి కొవ్వుతో కలిపిన, జంతు కొవ్వులతో కలిపిన ప్రసాదాలు, లడ్డూలు రామ మందిరంలోకి ప్రసాదంగా వెళ్ళాయి అని మీరు ఎంత ఖచ్చితంగా చెప్తుంటే ఆ మెసేజ్ ఎలా వెళ్తుంది? మరి ప్రూఫ్ ఏమైనా చూపించాలి కదా. మీరు ఒక రిపోర్ట్, ఇగో పలానా రామ మందిరానికి వెళ్ళిన లడ్డు శాంపుల్ని తీసుకెళ్ళి చెక్ చేస్తే, టెస్ట్ చేస్తే కొవ్వు వచ్చింది, నిర్ధారణ అయింది అని మీరు ప్రూఫ్, ఒక రిపోర్ట్ ఏదైనా చేతిలో పెట్టైనా మాట్లాడాలి కదా. సభ ఒకటి పెట్టేసుకొని రామ మందిరానికి 1,00,000 లడ్డూలు కొవ్వుతో కలిపిన, జంతు కొవ్వులతో కలిపిన లడ్డూలు పంపించారు అని చెప్పేస్తే ఆ మెసేజ్ పబ్లిక్లోకి ఎలాగెళ్తుంది? అంటే పబ్లిక్ నుంచి రియాక్షన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దేశ ప్రతిపక్ష నాయకుడు అయోధ్య రామాలయాన్ని ప్రారంభోత్సవాన్ని నాచ్ గానా సభగా చెప్తారాయన. మా మనోభావాలు దెబ్బతిన్నావు. రాహుల్ గాంధీ గారు ఏమని చెప్పారు? నాచ్ గానా అని కాదు,
రామ మందిరం, అయోధ్య రామ మందిరం ఇనాగరేషన్ అనేది, దాని ఓపెనింగ్ అనేది అదానీ, అంబానీ, అమితాబ్ బచ్చన్, పెద్ద పెద్ద సెలబ్రిటీస్, హీరోస్, హీరోయిన్లు, ఇంతమంది కంప్లీట్గా ఒక కార్పొరేట్ సంస్థలన్నీ అక్కడికి వచ్చి దాన్ని ఒక బిజినెస్ దానిలాగా, లేకుంటే గానా భజానా పెట్టి సో అదొక షో లాగా చేశారు. అందులో ఒక రైతు కానీ, ఒక సామాన్య మానవుడు కానీ, లేకుంటే సామాన్య భక్తుడు కానీ ఎవరైనా వచ్చారా అని చెప్పుకొచ్చారు. When the honorable opposition leader Sri Rahul Gandhi says Ayodhya ceremony, when he compares to it as a Nachigahan Sabha, none of the Sanatani Hindus should not get hurt. We have to be happy about it. But you don't respect Lord Rama. You might hate Modi ji. You might hate us. But don't you guys dare to talk about Lord Sri Rama. రాముణ్ణి అన్నాడు ఆయన ఏమన్నా? రాముణ్ణి అనలేదు. అది అక్కడ జరిగిన పొలిటికల్ ఈవెంట్. అయోధ్య మందిరం అనేది ఒక రాజకీయంగా కొన్ని ఏండ్ల నుంచి రాజకీయం జరుగుతోంది. దాని మీద రాజకీయం చేసేవాడు రాజకీయం చేశాడు, దాని మీద విమర్శించేవాళ్ళు విమర్శించారు, దానికి సపోర్ట్ చేసేవాళ్ళు సపోర్ట్ చేశారు. చాలా రామ మందిరం చుట్టూ చాలా రాజకీయం ఉంది. అదే రాజకీయం కోణంలోనే రాహుల్ గాంధీ కూడా అన్నారు, బీజేపీని విమర్శిస్తూ. అక్కడ రాముని నిండేది ఎక్కడుంది? అక్కడ అదానీ, అంబానీ, అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, కానీ సామాన్య మానవుడు లేడు, సామాన్య రైతు లేడు కదా అని విమర్శించాడు. అదొక విమర్శ. రాముణ్ణి ఎక్కడన్నారు? ఇదే కదా విద్వేషాలు పెంచడం అంటే. చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు నిర్దాక్షిణ్యంగాను, సనాతన ధర్మం పాటించే వారి వైపు చట్టాలు ఎలా పనిచేస్తాయంటే నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి. అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం, దయ చూపిస్తారు. ఇంకా దూషణ చేసే వారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి. అయిన వాళ్ళకి ఆకులు, కాని వాళ్ళకి కంచాలు. ఇప్పుడు అది కూడా పోయింది, ఆకులు కూడా పోయింది, చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు సనాతన ధర్మం ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అలా ఎక్కడ చేసింది కోర్టులు? ఒక మతానికి ఒకలాగా, ఇంకొక మతానికి ఇంకొకలాగా చట్టాలు ఎక్కడ ఉన్నాయి? మొన్న రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక రోడ్లు వేయడంలో కావచ్చు, రోడ్ వైడనింగ్లో కావచ్చు, మందిరం వచ్చినా మసీదు వచ్చినా తీసేయాల్సిందే, స్పెషల్గా దేన్ని చూడాల్సిన అవసరం లేదు, ఏదైనా ఒకటే, ప్రజా జీవనానికి కానీ ప్రజా సదుపాయాలకు ఏదైనా మందిరం వచ్చినా, మసీదు వచ్చినా, చర్చి వచ్చినా తీసేయాల్సిందే అని సుప్రీంకోర్టు ఇచ్చింది కదా మొన్న రీసెంట్గానే. సో ఏ చట్టము అనుకూలంగా ఉంది అన్యమతాలకు? సనాతన ధర్మానికి ఏ చట్టం అడ్డుగా ఉంది ప్రాక్టీస్ చేయడానికి? ఒక హిందువు ప్రాక్టీస్ చేయడానికి ఏ చట్టం అడ్డం వచ్చింది? ఊరికే ఏదో ఒక మాట్లాడేస్తే అలా. బిల్కిస్ బానుని క్రూరంగా రేప్ చేసి, తన కళ్ళ ముందరే ఇంటిల్లిపాదిని చంపేసి, తన బిడ్డల్ని చంపేసి, కడుపులో ఉన్న బిడ్డని చంపేసి రేప్ చేసిన వాళ్ళను రిలీజ్ చేసింది గవర్నమెంట్, సత్ప్రవర్తన కింద రిలీజ్ చేసింది కోర్టులు. ఇక్కడ ఏ ధర్మానికి రక్షణ ఉంది? ఏ ధర్మానికి రక్షణ లేదు. హిజాబ్ వేసుకున్న మహిళలను దాడులు చేస్తున్నారు, రాళ్లతో కొడుతున్నారు, లేదంటే వారి మీద నీళ్లు చల్లుతున్నారు, వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు రోడ్లలో. వాళ్ళకి రక్షణ లేదు. సో ఏ మతానికి రక్షణ ఉంది, ఏ మతానికి రక్షణ లేదు? సో ఇవన్నీ కన్సిడర్ చేయాలి కదా. ఇంకా ఇలా చాలా వ్యాఖ్యలు చేశారు, కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయి, కొన్ని విద్వేషపూరితంగా ఉన్నాయి, కొన్ని ఓకే. సో సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి, సో ఏ ధర్మాన్నైనా పరిరక్షించాలి, గట్టి చర్యలు తీసుకోవాలి, గట్టి చట్టాలు తీసుకురావాలి అనేది ఇవన్నీ ఓకే. కాకపోతే హోల్ కాన్సెప్ట్లో ఏంటంటే విద్వేషపూరితమైన ప్రసంగాలు చేయకండి ప్లీజ్. మీ మెసేజ్ ద్వారా, ఇలాంటి మెసేజ్ల ద్వారా రాంగ్ ఇన్ఫర్మేషన్ కన్వే అయ్యే ప్రమాదం ఉంది. ప్రజల్లో చాలా సున్నిత భావాలు ఉంటాయి, భావోద్వేగాలు ఉంటాయి, వాటిని రెచ్చగొట్టకండి. ఏదైనా చెప్పదలుచుకున్నప్పుడు ఇలాంటి విషయాలు చాలా స్పష్టంగా చెప్పండి.
గొడవలు పడడానికి వచ్చాను అంటే గొడవలు పడడానికి ఏ రకమైన గొడవలు అనేది స్పష్టత ఇవ్వండి. అలా గట్టిగా అరవడం కానీ దానివల్ల ఏంటంటే మెసేజ్ రాంగ్గా కన్వే అవుతుంది కదా. గ్రౌండ్ లెవెల్లో ప్రజలు వేరేలా ఉంటారు, వాళ్ళ ఆలోచనలు వేరేలా ఉంటాయి, వాళ్ళ ఐక్యూ లెవెల్ వేరేగా ఉంటుంది. సో మీ రాజకీయాలు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. కాస్త ముందు వెనకల ఆలోచించి మాట్లాడడం బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అంతే. థ్యాంక్ యూ.